దూరదర్శన్. అప్పుడు సుమలత మీ అమ్మ, నువ్వు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, నా ప్రియ మిత్రులైన శిష్యులైన అనిల్ రావుపూడి, సతీష్, రవి, భరణి గారు, ఈ అవకాశాలు బిగినింగ్ రోజుల్లో డైరెక్టర్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చాలా సక్సెస్ఫుల్గా ఎన్నో సినిమాలు తీసిన తర్వాత సగంలో నాకు ఐడియా వచ్చింది, ఇది కొత్త నీరు వెళ్ళి పాత నీరు వెళ్ళి కొత్త నీరు ఎట్లాగో వస్తుంది కదా, మనకు డైరెక్షన్ తప్ప ఇంకేం తెలీదు, డ్రైవింగ్ తెలుసు అంతే, ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు అప్పుడే ఈటీవీ కూడా స్టార్ట్ అయింది. ఈటీవీ ద్వారా రామోజీరావు, బాపినేడి గారు, అజయశాంత్ గారు వీళ్ళందరూ మాతో మొట్టమొదటిసారిగా శాంతినివాసం అనే సీరియల్ స్టార్ట్ చేశాం. ఎందుకంటే అది కూడా స్క్రిప్ట్ చేసుకోవచ్చు, కొత్త డైరెక్టర్స్ని పరిచయం చేయొచ్చు, రష్ చూసుకోవచ్చు, సినిమా లాగానే ఉంటుంది, మనకు సినిమా లేకపోయినా సినిమా తీసినట్టే ఉంటుంది. అట్లా 25 ఏళ్ళు శాంతినివాసం ద్వారా రాజమౌళిని పరిచయం చేశాం. దానికి బహుమతిగా శాంతినివాసం, తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 బహుమతిగా నాకు బాహుబలి ఇచ్చాడు. అండ్ ఇప్పటికీ శాంతినివాసం నుంచి ఇప్పుడు కలిసి ఉన్నారం వరకు కంటిన్యూస్గా ఈటీవీకి మాకు బంధం అట్లా కంటిన్యూ అవుతుంది. 2 years బ్యాక్ పెళ్లి సందడి అని సీరియల్ని వాళ్ళని పరిచయం చేసాం. ఓసారి ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించాను. మనకి ఇది తప్ప తెలియదు, ఖాళీగా ఉండలేము, ఏం చేయాలి? అప్పుడు యూట్యూబ్లో మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళని, చాలా టాలెంట్, మన ప్రశాంత్ వర్మ కానీ, 2-3 పాపులర్ డైరెక్టర్స్ అందరూ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే. అందులోంచి మంచి డైలాగ్స్, మంచి కథలు రాసిన వాళ్ళని సెలెక్ట్ చేసి, మన రామ్కీ అని, మన శేఖర్, గంగమని ఆయన శేఖరు, ఇతను కెమెరామ్యాన్ డైరెక్టర్, ఒకటి కొంటే రెండోది ఫ్రీ. వీళ్ళిద్దరితో ఒక లైఫ్ పార్ట్నర్ అనే సినిమా, ½ an hour స్టోరీ, లవ్ యూ నానమ్మ. సరే, ఈ అమ్మాయితోనూ ఈ అబ్బాయితో కలిపి ఏవి అలనాటి ముద్దులు, పెళ్ళికి ముందు పెట్టిన ముద్దులు పెళ్ళైన తర్వాత తగ్గుతాయి ఎందుకు. సో ఇదొకటి ఏంటంటే, నేను కొత్త టాలెంట్ను బయటికి తీసుకురావటం, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని బయటకు తీసుకురావటం. అతను కిరణ్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్, రామ్కీ కూడా, వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని తయారు చేయడంలో ఉన్న ఆనందం. ఇది కాకుండా రోజు పొద్దున 9:45 to 10:45 ఫ్రీగా డైరెక్షన్ క్లాసెస్ చెప్తున్నాను డైరెక్టర్స్ వాళ్ళకి. సో యూట్యూబ్ డైరెక్షన్ క్లాసెస్, వీళ్ళతో యంగ్స్టర్స్తో పరిచయాలు, వీళ్ళందరినీ సాయంత్రం తీసుకెళ్ళి పికిల్ బాల్ ఆడటం. సో వీటన్నిటికీ మూలం ఇప్పటికీ స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నానంటే ఈటీవీ కారణం, ప్రజలు ఆదరించటం, నాకు ఇష్టమైన శిష్యులందరూ నన్ను ఎంకరేజ్ చేయటం. ముందే తెలుసు నాకు, రాజమౌళి వస్తాడు, అనిల్ రావుపూడి వస్తాడు, త్రికృష్ణ వస్తారు, వీళ్ళందరూ వస్తారు, సుకుమారాలు వస్తారు, మనం గ్యాప్లో ఏదో ఒకటి చేసుకోవాలని ట్రై చేస్తే నిజంగా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు 4 ½ an hour సినిమాలు 17 రోజుల్లో తీసాం అనిల్. అంటే ఒక సినిమా, ఎందుకంటే వీళ్ళు టేక్ 2 లేదు వీళ్ళందరికీ. అంటే మనం మీరందరూ కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలంటే ఈ వేదిక, కథాసుధ అనే వేదిక మాకు చాలా ఉపయోగపడుతుంది. కొత్త ఆర్టిస్టులు కానీ, కొత్త డైరెక్టర్సు, కొత్త రైటర్సు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎంజాయింగ్ ది
నా కోరిక మీద అనిల్, బిఎస్ రవి మీరు కూడా తప్పకుండా ఒక అరగంట కథలు ఇస్తే మీ బ్రాండ్తో కొంచెం డెఫినెట్గా దీనికి ప్రమోషన్ ఉంటుంది, తప్పకుండా చేస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడతారు.